ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. డే 6 శబరిమల యాత్రలో నేను మా గురుస్వామి అయితే పొద్దున్నే లేచి స్నానం ఆచరించి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం. పూజ కంప్లీట్ అయిపోయిన అనంతరం పైన అభయాంజనేయ స్వామి దర్శనం కూడా కంప్లీట్ చేసుకున్నాం. అది కంప్లీట్ అయిపోయినాక స్టార్ట్ అయిపోయినాక 700 మీటర్స్ దూరంలో ఉన్న ఇస్కాన్ టెంపుల్కి అయితే వెళ్ళాం. టెంపుల్ 7:30కి ఓపెన్ అంట. మేము 6 o'clockకే రీచ్ అయ్యాం. సో అక్కడ ఎక్కువ టైం లేకుండే కాబట్టి బయట నుంచి దర్శనం చేసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయినాక మేము వెళ్తుండగా దారిలో పాదయాత్ర చేస్తున్న స్వామిలు అయితే కనిపించారు. సువర్ణ భూమి ట్రస్ట్ స్వామిలు 341 మెంబర్స్ 41 days పాదయాత్ర. వాళ్ళ పాదయాత్ర విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప. అండ్ ఎండగా ఉందని కొబ్బరి బొండం నీళ్ళు అయితే తాగాం. దాని తర్వాత మా గురుస్వామి పూలు కుట్టి పూలదండ అయితే వేశాడు దేవుళ్ళకి. అగైన్ స్టార్ట్ అయిపోయినాక వెళ్తూ ఉంటే నాకైతే చాలా నచ్చింది వెదర్, లొకేషన్స్ అండ్ ఈ కొండలు చూడొచ్చు. మా గురుస్వామి ఏమన్నాడంటే, స్వామి ఎలా దొక్కుతున్నారు మీరు ఇంత పెద్ద కొండలు అంటే, అయ్యప్పే తీసుకెళ్తున్నాడు, అయ్యప్ప నా దైవం ఉన్నాడు కదా అని చెప్తున్నాడు. అయ్యప్ప నమ్ముకుంటే ఏదైనా సాధ్యమవుతుందని చెప్తున్నాడు. హైదరాబాద్ నుంచి శబరిమల దాకా వెళ్ళడం అంటే అంత ఈజీ కాదు. మా గురుస్వామి వయసు కూడా 41 years, అయినా సరే ఇంత కరెక్ట్గా దొక్కుతున్నాడు సైకిల్. అండ్ కియా షోరూమ్ దగ్గర ఉన్న అన్నవరపల్లిలో వీక్ష అయితే కంప్లీట్ చేసుకొని బయలుదేరిపోయాం. వీక్ష కంప్లీట్ అయిపోయినాక మళ్ళీ సైకిల్ ట్రబుల్ ఇచ్చింది, అనుకున్నంత డిస్టెన్స్ కంప్లీట్ చేయలేకపోయాం. మళ్ళీ ఇక్కడ పాలసముద్రం అనే విలేజ్ చూడొచ్చు మీరు. ఇక్కడైతే స్నానం చేసుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇక్కడే నైట్ స్టే చేసాం. పడి పూజ కూడా ఉండే, భజన అటెండ్ చేసాం. మూర్తి గురుస్వామి భజన అయితే చాలా బాగా చేశాడు, మీరు చూడొచ్చు. అండ్ ఈ భజన అటెండ్ అవ్వడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి భజనలు ఇంకా దాంట్లో ఎన్నో కలగాలని కోరుకుంటున్నాను. స్వామియే శరణమయ్యప్ప. ఓం నమః శివాయ. రేపటి అప్డేట్తో కలుగుతాం. స్వామియే శరణమయ్యప్ప.